అందరికీ శనార్థి. నేను మీ హరివర్ధన్ కుర్మ. ఈరోజు బీరప్ప స్వామి సిరీస్లో మొదటి వీడియో. అయితే బీరప్ప స్వామి ఎట్లా పుట్టిండు, ఎట్లా పెరిగిండు, ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, ఎవరికి గురువైండు. అయితే పూర్వకాలం లోపల శివాల వేగ నగరం లోపల దేవాదిరాజు భార్య దేవభక్తురాలు. వాళ్ళకు సంతానం లేక అడవిలోకి వెళ్ళి శివుని గుడికాడ శివ పూజలు చేయంగా, దొంతి మీద దొంతి పెట్టి దొంతి పూజలు చేయంగా శివాల దొంతిరాజు జన్మిస్తాడు. శివాల దొంతిరాజు జన్మించినాకలా కొన్ని రోజులకు అమ్మ నాన్న మరణం అయిపోయినప్పుడు శివాల దొంతిరాజు అట్లనే పెరిగి పెద్దయి దేశమేలుకుంటా రాజమేలుకుంటా ఒకనాటి కాలాన అడవిలోకి వెళ్ళి వేట మార్గం లోపల వేట వేసి అలసిపోయినప్పుడు శివుని గుడికాడ విశ్రాంతి కోసము కూర్చున్నప్పుడు దేవేంద్రుని బిడ్డలు 7 మంది మగవలు. 7 మంది మగవల లోపల ఒక మగవని చూస్తాడు. ఆమె పేరు అమరగన్యని చూసి మనసు పడతాడు. అమరగన్య కూడా శివాల దొంతిరాజును చూసి మనసు పడతాడు. ఇద్దరు మనసు పడి అక్కడనే శివుని గుడికాడ గాంధర్వ లగ్గమాడి శివాల వేగనగరంకి వచ్చి వాళ్ళు రాజమేలుతుండగా దేశమేలుతుండగా ఒకనాటి కాలాన సంతానం లేదని వాళ్ళు బాధపడుతుంటారు. అప్పుడు వాళ్ళకు సంతానం లేక అడవిలోకి వెళ్ళి శివుని గుడికాడ శివ పూజలు చేయంగా శివుడు ఏనాడు కూడా మీకు సంతానం లేదని బాధపడకండి, నేను మీకు సంతానం ఇస్తా, నారింజ వృక్షాలు పెట్టండి, నారింజ వృక్షాలు పెట్టి నారింజ ఫలాలతో రుద్రాభిషేకం చేయంగా నారదుడు జన్మిస్తాడని శివుడు దీవెన పెడతాడు. ఆ శివాల దొంతిరాజు అమరగానే నారింజ వృక్షాలు పెట్టి నారింజ ఫలాలు పక్షులకు ప్రజలకు వంచంగా నారింజ ఫలాలతో రుద్రాభిషేకం చేయంగా నారదుడు జన్మిస్తాడు. నారదుడు జన్మించినాక కొన్ని రోజులకు మనకు కొడుకు ఉండు కానీ బలగమెత్తిపాడ బిడ్డ లేదని బాధపడ్డప్పుడు ఆ బిడ్డ ఎట్లా పుడుతుందో మరో పాటలో తెలుసుకుందాం. అందరికీ శనార్థి.